నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో భారీగా సామాగ్రితో రైస్ పుల్లింగ్ తయారీ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వైఎస్ఆర్ కాలనీలో ఒక షాప్లో గుట్టు చప్పుడు కాకుండా రైస్ పుల్లింగ్, టార్చ్ కట్ ఆఫ్ ఇలాంటి భారీ సామాగ్రిని తయారు చేసిన ఒక ముఠాను చాకచక్యంగా రెడ్ హ్యాండెడ్గా 2 టౌన్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. వారి వద్ద నుండి కొన్ని కాయిన్స్, రాగి చెంబులు, కెమికల్స్, గ్యాస్ సిలిండర్స్ మరియు వాటిని తయారు చేసే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దుండగులు ఇలాంటి మోసాలకు వైఎస్ఆర్ కాలనీని కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చుకున్నారు. వాటి తయారీ తర్వాత కొన్ని కోట్లకు అమ్మడానికి సిద్ధం చేసినట్టుగా తెలిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయవాడలో గత కొంతకాలంగా అయితే ఏదైతే నకిలీ రైస్ పుల్లింగ్ ముఠా అయితే గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారం అయితే చేస్తున్నట్లయితే మనకి బట్టబలైంది. ప్రధానంగా ఈ ముఠా విజయవాడలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ముఠా కేవలం రైస్ పుల్లింగ్ మీద ఆధారపడి ఈ జీవించే ముఠా వీళ్ళంతా కూడా ఒక టీమ్ గా ఒక ముఠాగా తయారై విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో, అంటే అది కూడా ఆక్రమణకు గురైనది. అంటే ఆ కాలనీలో ఉన్నటువంటి అక్రోచ్మెంట్ ల్యాండ్ లో ఒక పాకాల వేసి దానిలో ఒక టీవీ షాపు, అంటే బయటకు కనిపించే విధంగా ఒక టీవీ రిపేర్ షాప్ లా పెట్టడం, లోపల దాదాపుగా 10 అడుగులు ఒక పెద్ద గుంట తమ్మి ఆ గుంటలో ఈ యొక్క ఏదైతే తయారు చేసే సామగ్రిని భద్రపరిచేంత ఒక పెద్ద నెట్వర్క్ ని ఏర్పాటు చేశారని చెప్పేసి ఈ స్థానికులు కూడా చాలా విస్మయం వ్యక్తం చేస్తున్న విషయం అర్థమవుతుంది మనకి. ప్రధానంగా ఈ ముఠా అయితే ఏదైతే డూప్లికేట్ రైస్ మిల్లింగ్ అంటే తయారు చేయటం, దీంతో పాటు టార్చ్ కట్ ఆఫ్ అని చెప్పేసి ఒక పరికరం, ఈ పరికరం యొక్క పనితీరు ఎట్లా ఉంటుందంటే ఒక టార్చ్ లైట్ కానీ ఒక బ్యాటరీ కానీ ఆ ఒక పరికరం తీసుకొచ్చి ఆ టార్చ్ లైట్ దగ్గర పెడితే ఆటోమేటిక్ గా ఆ టార్చ్ లైట్ ఆఫ్ అయిపోతుంది. కారణం ఏంటంటే దాంట్లో ఉన్న బ్యాటరీ ఏదైతే ఉంటుందో బ్యాటరీ పని చేయకుండా చేసే గుణం ఆ వస్తువుకు ఉంటుందన్నమాట. అలాంటి వస్తువులు అమ్మటము ఇవన్నీ కూడా ఈ ముఠా యొక్క ప్రత్యేకంగా తయారైన ఈ ముఠా యొక్క దినచర్య. ప్రతిరోజు కూడా బయటకి టీవీలు రిపేర్లు చేస్తూ ఉండటం, బయట నుంచి ఈ ముఠా రైస్ పుల్లింగ్ ఎవరైతే కొంటారో ఎవరైతే అమ్ముతారో బ్రోకర్ అంటారో వీళ్ళందరినీ టార్గెట్ చేసి వీళ్ళందరినీ ఈ విజయవాడలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీకి తీసుకురావటం, చూపించడం, పైగా దీనికి మార్కెట్ లో బేరం తీసుకురావటం, ఇలాగ ఒక ముఠాగా తయారైన కూడా 7-8 మంది సభ్యులంతా కూడా వారి యొక్క గుర్తు అయితే బయటపడిందని చెప్పాలా. ప్రధానంగా తీసుకుంటే ఇప్పటికే ఈ తయారు చేసినటువంటి రాగి చెంబును కొనడానికైతే ఇప్పటికే పార్టీలు అయితే రావడం జరిగింది. చూడటము, మేము త్వరలో కొనుక్కుని వెళ్తామని చెప్పేసి కూడా అదే అడ్వాన్స్ ఇవ్వడానికి ఇవన్నీ కూడా నగదు రెడీ చేసిన పరిస్థితుల్లో పోలీసులు అయితే చాకచక్యంగా సమాచారం మేరకు అయితే అరెస్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. పోలీసులు గారు సపోర్ట్ గాని అరెస్ట్ చేయకుండా దాదాపుగా 5 కోట్ల రూపాయలకి దాన్ని అమ్మాలని చెప్పేసి కూడా ఒక పార్టీకి బేరం పెట్టినట్లయితే మనకు ప్రాథమికంగా అందుతున్న సమాచారం. కేవలం ఈ యొక్క ముఠా రాగి చెంబుతో పాటు కొన్ని రాగి నాణ్యాలు, దీంతో పాటు ప్రాచీనమైనటువంటి వస్తువులు అంటూ కొన్నిటిని కూడా కొన్ని డూప్లికేట్ తయారు చేసి వాటిని కూడా మార్కెట్ లో పెట్టి అమ్ముతున్నట్లయితే మనకు ప్రధానంగా తెలుస్తుంది. దాదాపుగా 4-5 సంవత్సరాలుగా ఈ యొక్క ముఠా అయితే విజయవాడలో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అయితే ఈ ముఠా ఇదే వ్యాపారం చేస్తూ అనేక మందిని కూడా మోసం చేసినట్లయితే ప్రస్తుతానికైతే తెలుస్తుంది. సహనా. రైట్ కృష్ణ, థ్యాంక్ యూ. ఇందాక నుంచి అన్నారా ఎవరైనా? ఇక్కడ ఎవరు అనలేదు, మీరు కంగారు పడి తెప్పించి నువ్వు తప్పు చేసినావు అని చెప్పి నేను కాగితాలు రాస్తా చెప్పావా? బీచ్కి వెళ్ళి వస్తారండి అందరికి బట్టలు కూడా కలకత్తా